హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రవి రూప వ్లాగ్స్. జుబైల్ సిటీ అనేది సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఈస్టర్న్ ప్రావిన్స్లో ఉన్న ఒక అందమైన సిటీ. ఈ సిటీ అనేది మనకు కోబర్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల పైనే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్ వల్ల ఇక్కడ ఈ సిటీ అనేది చాలా డెవలప్ అయిందనమాట. ఇక్కడ మనకు బీచెస్ అనేవి ఉంటాయి, ఎందుకంటే ఇది వచ్చేసి పర్షియన్ గల్ఫ్కి తీరంలోనే ఉంటుంది ఈ సిటీ. కాబట్టి మనకి ఇక్కడ చాలా వరకు బీచెస్ ఉంటాయి అండ్ బోట్ రైడ్స్, ఇట్లా వాటర్ యాక్టివిటీస్ కూడా చాలానే ఉంటాయి ఇక్కడ. మొత్తానికి మేమైతే దుబాయ్లో వచ్చేసాం. మేము తీసుకున్న రూమ్ ఇందులోనే ఉంది. ఇక లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. కోబర్ నుంచి జుబైల్ వచ్చేసరికి మాకైతే ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది. ఇక రూమ్ అయితే తీసేసుకొని ఆఫ్టర్నూన్ అంతా కూడా ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే బయటికి వచ్చాం. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనం బయటికి రాలేం. సో ఈవినింగ్ అయితే వచ్చేసాము. ఈవినింగ్ ఇక ఫనాతిర్ బీచ్ సైడ్ అయితే వచ్చేసాము. బోట్ రైడ్ అయితే ట్రై చేయాలనుకుంటున్నాం. బోట్ రైడ్ ఇక్కడ ఎంత ఉందో తెలుసుకుందాం. ఇక్కడ స్పీడ్ బోట్స్ మనకి అరగంటకు వచ్చేసి రెంట్కి అయితే ఇస్తారు. ఈ అరగంటకి వాళ్ళు 250 రియాల్ అలా ఛార్జ్ చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ 10 మెంబర్స్ లోపు మనం ఎంతమంది అయినా ఎక్కొచ్చు. అంటే 2 మెంబర్స్ 3 మెంబర్స్ మన ఇష్టం. అది 10 మెంబర్స్ వరకు మాత్రమే మనము ఈ బోట్ అయితే ఎక్కొచ్చు. అయితే మేమున్నది ఇద్దరమే కాబట్టి మన ఎవరన్నా ఉన్నారని చూస్తే మన ఇండియన్సే ఉన్నారు. ఒక 7 మెంబర్స్ అలా కర్ణాటక వాళ్ళంట. సో వాళ్ళతో పాటు మేమైతే బోట్ రైడ్ అయితే వెళ్తున్నాం. సౌదీలో మనం ఏ మూలకి వెళ్ళినా కూడా మనకైతే ఇండియన్స్ డెఫినెట్గా కనిపిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ పాపులేషన్ ఎక్కువ ఈ సౌదీలో. అండ్ ఈ జుబైల్లో 17% ఇండియన్సే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి కదా, అక్కడ వర్క్ చేయడానికి మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు. సో అందుకు సౌదీలో ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా మనకు ఇండియన్స్ కనిపించేసరికి నాకైతే ఇండియాలోనే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అదొక మంచి ఫీలింగ్ కదా. మన స్పీడ్ బోట్ కొద్దిగా సముద్రం లోపలికి వెళ్ళాక సాంగ్స్ అయితే పెట్టారు. ఇండియన్ సాంగ్సే, తమిళ్, తెలుగు, కన్నడ సాంగ్స్ పెట్టారు. ఇక ఫుల్ ఎంజాయ్ అనమాట అందరూ కూడా. ఇక మేము కూడా వాళ్ళతో పాటు బాగా ఎంజాయ్ చేసాము ఫుల్గా. కొద్దిగా మేము కూడా వచ్చిరనే డ్యాన్స్తో మేము కూడా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్ ఫన్ అనిపించింది. బాగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది మాకైతే. బోట్ రైడ్ స్టార్ట్ అయ్యే ముందు అండ్ బోట్ రైడ్ అయిపోయిన తర్వాత ఇలా పోలీసులు వచ్చి మనల్ని వెరిఫై చేస్తారు, ఎంతమంది వెళ్ళారు అండ్ ఎంతమంది తిరిగి వచ్చారు అని. సెక్యూరిటీ పరంగా బాగానే ఉంది. ఇక ఇది వచ్చేసి జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ. నైట్ టైం ఇలా ఉంటుంది, లైట్లతో దగదగ మెరిసిపోతుంది కదా, ఒక పెద్ద సిటీ లాగా. సో ఇవన్నీ కూడా పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్. ఇది వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ సిటీ ఈ జుబైల్ సిటీ.
ఈ గొట్టాల నుంచి ఎప్పుడు కూడా ఇలా మంటలు వస్తూనే ఉంటాయంట. నేను స్టార్టింగ్లో చూసి చాలా భయపడ్డా, అక్కడేంటి అక్కడ మంటలు వస్తున్నాయని. కానీ ఇవి పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కాబట్టి అక్కడ నిరంతరం కూడా ఇలా మంటలు వస్తూనే ఉంటాయంట. దుబాయ్లో ఫస్ట్ డే అయితే బోట్ రైడ్ అయితే ట్రై చేసాం కదా. ఇక నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బీచెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మేమైతే దరెన్ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఆ రూట్లో మనకు ఇక్కడ అంతా కూడా వేప చెట్లే కనిపించాయి. ఒకటో రెండో అనుకోవచ్చు, కానీ చాలా వరకు కూడా ఈ లైన్ అంతా కూడా వేప చెట్లే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఈ చెట్లు కూడా మన ఇండియాలో చాలా ఉంటాయి. ఎక్కడ చూసినా మనకి ఇలాంటి చెట్లే కనిపిస్తాయి కదా ఇండియాలో. ఈ బీచ్లో కూడా ఈ చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే వీటి నుంచి వచ్చిన వాటితో మనం చిన్న ఉన్నప్పుడు కోడి పందాలాట ఆడేవాళ్ళం కదా. నాకైతే గుర్తుంది, స్వీట్ మెమొరీస్ కదా అవన్నీ. ఇప్పుడు నేను మా హస్బెండ్తో ఆడబోతున్నాను కోడి పందాలాట వీటితో. ఈ దరెన్ హిల్ బీచ్ వచ్చేసి ఒక వ్యూ పాయింట్ అనమాట. మనకు సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ ఇక్కడ నుంచి మనకి వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇక మేము సన్ రైజ్ అయిపోయిన తర్వాత వచ్చాం కాబట్టి జస్ట్ ఇలా ఒక వ్యూ అయితే చూసేసుకొని వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి ఒక పార్క్ లాగా ఉంటుంది. చాలా బాగుంది, మంచిగా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది. ఈ జుబైల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.